ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై టీడీపీ మిత్రపక్షాల నేతలు చేస్తున్న వరుస ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పొన్నం, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న వ్యాఖ్యల్ని సహించబోమన్నారు. ఆంధ్ర తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మేలా ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యల్ని లోక్సభ రికార్డ్స్ నుంచి తొలగించేలా చంద్రబాబు స్పీకర్ కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మేము దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతా ఉన్నాను. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని, తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రగల్చడం ఎవరికి మంచిది కాదని లేఖలో పొన్నం హితవు పలికారు. అలాగే ప్రధాని మోడీ గతంలో చేసిన తల్లిని చంపి బిడ్డను వేరు చేశారన్న వ్యాఖ్యలు కూడా అనుచితమన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. అయ్యా స్పందన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక అంశం మీద పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం అన్నదమ్ముల్లా కలిసి ఉండే తెలంగాణ నుంచి ఓ మంత్రి లేఖ రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు అలజడి సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కోనసీమ జిల్లాలో ప్రతి సంవత్సరం ఆ రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు వచ్చినా, రాష్ట్రంలో ఎక్కడ ఆ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా పచ్చదనంగా గాని, సుభిక్షంగా గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఉండే జిల్లాలు ఏదైనా ఉందనంటే అది కోనసీమ జిల్లా. అయితే కోనసీమ జిల్లాలో గతంలో పవన్ కళ్యాణ్ నష్టపోయి తీవ్ర ఇబ్బందులకు గురైనప్పుడు ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య పట్ల ఆ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఓ లేఖ రాశారు. ఈ లేఖ రాయడం పట్ల కొంత మేరకు ఆంధ్ర తెలంగాణ మధ్య అలజడి కొంత మేరకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొంత మేరకు ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి విద్వేషాలు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్న తరుణంలో పక్క రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం మాత్రం ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఇది కొంత మేరకు ఉద్రిక్తతల వాతావరణానికి దారితీసే కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉండగా కొబ్బరి రైతులు ఆ కష్టాలను తెలుసుకునేందుకు ఆయన అక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో కొంత మేరకు తెలంగాణ నేతలపై కొంత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన వంటి అంశాలపై ఆయన కొంత మేరకు మాట్లాడారు. గోదావరి జిల్లాల పచ్చదనం చూసి ఆ తెలంగాణ నేతలు వారవలేకపోతున్నారని, వారి దృష్టి తగిలి కొంత మేరకు కోనసీమ జిల్లాలో
కరువు తాండవిస్తుంది అన్న ఆ రీతిలో ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యల పట్ల పొన్నం ప్రభాకర్ ఇప్పుడు స్పందించిన పరిస్థితి. ఆయన కొద్ది నెలల క్రితం మాట్లాడిన మాటలకి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు స్పందించిన పరిస్థితి. గోదావరి జిల్లాలు ఆంధ్ర అన్నపూర్ణ అంటారని ఆ పవన్ మాట్లాడుతూ ఈ సందర్భం తీసుకొచ్చిన పరిస్థితి. రాష్ట్రం విడిపోవటానికి కూడా ఆ కారణం గోదావరి పచ్చదనమే కొంతమేరకు కారణం అని కూడా ఆయన తెలిపిన పరిస్థితి. తెలంగాణ నేతలు కొబ్బరి చెట్లతో పచ్చదనంతో మీరు బాగుంటారని ఎక్కువ వ్యాఖ్యలు. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆ గోదావరి జిల్లాల మీదే ఆ పచ్చదనం గురించి కానీ, పరిశుభ్రత గురించి కానీ, ఆదాయం గురించి కానీ, దిగుబడి గురించి కానీ ఎక్కువ తనతో తెలంగాణ నేతలు మాట్లాడుతూ ఉంటారని కూడా ఆ పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే దాని మీద దృష్టి తగిలింది. తెలంగాణ నేతలు వల్ల ఆ కోనసీమ కన్నా వ్యాఖ్యల పట్ల ఇప్పుడు దుమారం లేపుతున్న పరిస్థితి. అయితే దీని మీద ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక బహిరంగంగా లేఖ రాశారు. ఏమని అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలకి తాము విభేదిస్తున్నట్టు, తాము బాధపడుతున్నట్టు, తెలంగాణ ప్రాంత ప్రజలను కొంతమేరకు ఇబ్బంది పడుతూ కించపరిచే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పాటు ఆ తెలుగు రాష్ట్రాల మధ్య ఆ వైషమ్యాలు రగల్చడంలో ఎవరికి మంచిది కాదంటూ పొన్నం ప్రభాకర్ ఈ లేఖ రాసిన పరిస్థితి ఉంది. అయితే గతంలో దీంట్లో మోదీని కూడా ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ కూడా గతంలో చేసిన పని ఆ తల్లింటి చంపి బిడ్డను వేరు చేశారు అన్న నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కూడా వాళ్ళు కొంతమేరకు ఖండిస్తున్న పరిస్థితి. ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయిన సందర్భంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ఆ తల్లిని చంపి ఆంధ్రప్రదేశ్ ను వేరు చేశారు అన్న దాని మీద మోడీ వ్యాఖ్యలను కూడా ఆయన ఖండిస్తూ లేఖ రాసిన పరిస్థితి. అయితే అలాగే రాష్ట్ర విభజనపై టీడీపీ మిత్రపక్షాల నేతలు చేస్తున్న వరుస ఘటనలపై కూడా ఆయన పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే ఆ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆ వ్యాఖ్యల్ని సహించబోమని కూడా ఆయన చెప్పడం మాటల వెనకాల ఇది కొంత మేరకు ఉద్రిక్తత వాతావరణానికి, ఆంధ్ర తెలంగాణ మధ్య విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా కానీ, ఆంధ్ర తెలంగాణ మధ్య భేదాలు రెప్పించే విధంగా ఉన్నాయంటూ కూడా కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో ఆయన మాటలు సహించబోము అన్న చెప్పడం మాటల్ని ఆ సోషల్ మీడియా పెద్ద ఎత్తున కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ తో పోల్చడం అనేది అయితే నాగేశ్వర్, తెలంగాణ మంత్రి రాసినటువంటి బహిరంగ లేఖకు సంబంధించి కూటమి పార్టీల నాయకులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ లేఖ రాయడం పట్ల కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేగుతున్న పరిస్థితి. అయితే ఆ ప్రస్తుతానికి ఆ పవన్ కళ్యాణ్ ఒక చిన్న చికిత్స చేయించుకొని ఆయన హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి. ఆ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవటం, పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య లేకపోవటం, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కానీ కొంతమేరకు సినిమా షూటింగ్లకు వరకు కానీ ఆ కుటుంబాలకు కానీ దూరంగా ఉంటూ ఆయన చికిత్స తీసుకున్న అనంతరం కూడా ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు స్పందించడానికి ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. మరికొద్ది సేపట్లో దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున మంత్రులు కానీ మాట్లాడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే జనసేన పార్టీ టీడీపీ కలిసి ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ టీడీపీ కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద ఆ పక్క రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రావడం పట్ల ఆ టీడీపీ పార్టీ స్పందించిన పక్షంలో జనసేన నేతలందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది, పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి ఉంది. జనసేన పార్టీకి ఇచ్చే విలువ ఇదేనా అంటూ కూడా పోస్టులు వచ్చే పరిస్థితి. మనకి తెలిసి ఆ జనసేన పార్టీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున
ఆ యాక్టివ్ గా ఉంటది. జనసేన పార్టీకి జన సైనికుల బలం గురించి కానీ, ఆ జనసేన పార్టీకి ఉన్న సోషల్ మీడియా గురించి కానీ, ఇటుపక్క తెలంగాణలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ పార్టీ కానీ ఆ ఖచ్చితంగా తెలిసి ఉన్న ఆ పరిస్థితులు ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆ కొంత మేరకు ఫీల్ అయ్యే పరిస్థితి కానీ, ఆ కొంత మేరకు విపక్షాలు ఇద్దరి మధ్య దూరం పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొద్దిసేపట్లో స్పందించే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్న పరిస్థితి ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.